అందరికీ నమస్కారం. ఈరోజు మనం కుంభాకార దర్పణాల వెనుక ఉన్న సైన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అవి అసలు ఎలా పనిచేస్తాయో వాటి రహస్యాలేంటో చూద్దాం. మీలో చాలామంది కార్ సైడ్ మిర్రర్ మీద ఆబ్జెక్ట్స్ ఇన్ మిర్రర్ ఆర్ క్లోజర్ దాన్ దే అపియర్ అని రాసి ఉండటం గమనించే ఉంటారు కదా. అసలలా ఎందుకు రాస్తారు? ఆ వాక్యం వెనుక ఉన్న అసలు రహస్యమేంటో ఈరోజు మనం ఛేదించబోతున్నాం. ఆ రహస్యాన్ని తెలుసుకోవడానికి మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాం. బేసిక్స్ నుండి మొదలుపెట్టి దాని వెనుకున్న అద్భుతమైన మ్యాథ్స్ వరకు అన్నీ వివరంగా చూద్దాం. సరే, మరి మొదటి భాగంలోకి వెళ్ళిపోదాం. అసలు ఈ కుంభాకార దర్పణాలు ఎందుకు అంత స్పెషలో ముందుగా తెలుసుకుందాం. చూడండి, మనం ఇంట్లో వాడే అద్దంలా ఫ్లాట్గా కాకుండా ఈ కుంభాకార దర్పణం బయటకు ఉబ్బెత్తుగా ఉంటుంది. ఒక బంతి బయటి ఉపరితలంలా అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే దానిమీద పడిన కాంతి కిరణాలు అన్ని వైపులకు విస్తరిస్తాయి. అందుకే మనకు చాలా వైడ్ వ్యూ కనిపిస్తుంది. అయితే ఈ అద్దంలో ఒక వస్తువు యొక్క ప్రతిబింబం అంటే ఇమేజ్ సరిగ్గా ఎక్కడ ఎలా ఏర్పడుతుందో ఊహించడానికి ఒక టెక్నిక్ ఉంది. దాన్నే రే డయాగ్రమ్స్ అంటాం. ఇది కేవలం 3 సింపుల్ రూల్స్ మీద ఆధారపడి పనిచేస్తుంది. అవేంటో చూద్దాం. రూల్ నంబర్ 1 చాలా సింపుల్. అద్దానికి సమాంతరంగా ఒక లైట్ రే వస్తే అది అద్దానికి తగిలి వెనక్కి వెళ్ళినప్పుడు అద్దం వెనుకున్న ఒక పర్టిక్యులర్ పాయింట్, అదే ఫోకల్ పాయింట్ నుండి వస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక రెండవ నియమం, ఇది మొదటిదానికి సరిగ్గా ఆపోజిట్. ఒకవేళ లైట్ రే నేరుగా ఫోకల్ పాయింట్ వైపు వెళ్తుంటే అది అద్దానికి తగిలాక సమాంతరంగా వెనక్కి వెళ్ళిపోతుంది. సింపుల్ గదా? ఇక మూడోది అన్నిటికంటే సింపుల్. లైట్ రే గనక అద్దం యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్ వైపు వెళ్తే అది ఏ దారిలో అయితే వెళ్ళిందో మళ్ళీ అదే దారిలో వెనక్కి వచ్చేస్తుంది. అంతే. రైట్. ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ 3 రూల్స్ని ఉపయోగించి అసలు ఒక వస్తువు యొక్క పూర్తి ప్రతిబింబం ఎలా ఏర్పడుతుందో ప్రాక్టికల్గా చూద్దాం. సరే, ముందుగా మనం ఒక కుంభాకార దర్పణం తీసుకుందాం. దాని ముందు AB అనే ఒక వస్తువునుంచుదాం. ఇప్పుడు రూల్ నంబర్ 1 అప్లై చేద్దాం. వస్తువు పైభాగం నుండి ఒక సమాంతర కిరణాన్ని గీద్దాం. అది అద్దానికి తగిలి ఫోకల్ పాయింట్ నుండి వస్తున్నట్టుగా వెనక్కి వెళ్తుంది. ఆ తరువాత రూల్ నెంబర్ 3 ప్రకారం వస్తువు పైభాగం నుండే సెంటర్ ఆఫ్ కర్వేచర్ వైపు ఇంకో కిరణాన్ని గీద్దాం. అది వెళ్లిన దారిలోనే మళ్ళీ వెనక్కి వస్తుంది. ఇప్పుడు అస్సలు మ్యాజిక్ చూడండి. వెనక్కి వెళ్లిన ఈ 2 కిరణాలు అద్దం వెనుక ఒకచోట కలుసుకుంటున్నట్టుగా కనిపిస్తున్నాయి కదా. ఆ పాయింట్ దగ్గరే మన వస్తువు యొక్క ప్రతిబింబం అంటే ఇమేజ్ ఏర్పడుతుంది. ఎంత అద్భుతంగా ఉందో కదా. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే కుంభాకార దర్పణంలో ఏర్పడే ప్రతిబింబానికి ఎప్పుడూ కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయి. అది ఎప్పుడూ నిటారుగా ఉంటుంది, వస్తువు కంటే చిన్నదిగా ఉంటుంది, ఇంకా దాన్ని మనం స్క్రీన్ మీద పట్టలేం. అందుకే దీన్ని మిథ్యా ప్రతిబింబం లేదా వర్చువల్ ఇమేజ్ అంటాం. ఈ డయాగ్రమ్స్ గీయడం అంతా బానే ఉంది, కాని మనకు ప్రతిబింబం యొక్క ఖచ్చితమైన సైజు, ఖచ్చితమైన దూరం కావాలంటే అప్పుడు కేవలం బొమ్మలు గీస్తే సరిపోదు. అక్కడే మనకు గణితం అంటే మ్యాథ్స్ అవసరం పడుతుంది. అంటే అద్దం నుండి వస్తువు ఎంత దూరంలో ఉంది, ప్రతిబింబం ఎంత దూరంలో ఏర్పడింది, ఇంకా అద్దం యొక్క నాభ్యాంతరం, ఈ మూడింటి మధ్య ఏదైనా మ్యాథమెటికల్ కనెక్షన్ ఉందా అనే ప్రశ్న వస్తుంది. దానికి సమాధానం ఎస్, ఉంది. ఆ కనెక్షనే ఒక ఫార్ములా. అదేదో మ్యాజిక్ కాదు, సింపుల్ జామెట్రీ నుండే వస్తుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఈ ఫార్ములా మొత్తాన్ని అర్థం చేసుకోవడానికి మనకు సరూప త్రిభుజాలు లేదా సిమిలర్ ట్రయాంగిల్స్ అనే ఒకే ఒక కాన్సెప్ట్ తెలిస్తే చాలు. అంటే చూడ్టానికి ఒకేలా ఉండి సైజులో వేరుగా ఉండే త్రిభుజాలు అన్నమాట. ఈ స్టెప్స్ చూసి కంగారు పడకండి. ప్రాసెస్ చాలా సింపుల్. మనం ముందు గీసిన డయాగ్రాంలో 2 జతల సరూప త్రిభుజాలని గుర్తించి వాటి సైడ్స్ మధ్య ఉన్న రేషియోలను తీసుకుంటాం. ఆ తర్వాత కొంచెం ఆల్జీబ్రా ఉపయోగించి వాటిని సింప్లిఫై చేస్తే మనకు కావలసిన ఫార్ములా వచ్చేస్తుంది. అయితే ఆ ఫార్ములాలోకి వెళ్లే ముందు మనం చేసే లెక్కలు పర్ఫెక్ట్గా ఉండాలంటే ఒక చిన్న రూల్ పాటించాలి. అదే సైన్ కన్వెన్షన్. అంటే ఏ దూరాన్ని ప్లస్గా తీసుకోవాలి, ఏ దూరాన్ని మైనస్గా తీసుకోవాలి అనేది ముందుగానే నిర్ణయించుకోవడం. ఇన్ని స్టెప్స్ తర్వాత మనం ఫైనల్గా ఈ అద్భుతమైన, ఎంతో పవర్ఫుల్ అయిన సూత్రానికి చేరుకున్నాం. దీన్నే మనం దర్పణ సూత్రం లేదా మిర్రర్ ఫార్ములా అని పిలుస్తాం. సరే, ఫార్ములా అయితే వచ్చేసింది.
కానీ అసలు దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి? ఎందుకు ఇది ఇంత ముఖ్యమైనది? ఇక్కడే ఉంది అసలు విషయం. ఈ ఫార్ములా ఉంటే మనం అసలు డయాగ్రమ్ గీయాల్సిన పనేలేదు. వస్తు దూరం తెలిస్తే చాలు, ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుందో ఖచ్చితంగా లెక్కేయవచ్చు. సెక్యూరిటీ మిర్రర్స్ నుండి పెద్ద పెద్ద టెలిస్కోప్ల వరకు ఎన్నో ఆప్టికల్ పరికరాలను డిజైన్ చేయడానికి ఈ ఫార్ములానే పునాది. ఇప్పుడు మనం మొదట అడిగిన ప్రశ్నకు సమాధానం దొరికింది. కారు అద్దంలో వస్తువులు ఎందుకు దగ్గరగా కనిపిస్తాయో ఈ ఫార్ములానే మనకు వివరిస్తుంది. చూశారా, మనం రోజూ చూసే ఒక చిన్న విషయం వెనుక ఎంత పెద్ద సైన్సుందో? మరి ఆలోచించండి, ఈ అద్భుతమైన దర్పణ సూత్రాన్ని ఇంకా ఎక్కడెక్కడ ఉపయోగించవచ్చో.